I am Bodhan, ex-MLA Mohammad Shakil Amer from Telangana. మీ అందరికీ ఒకరోజు అంటే ఈరోజు నా కొడుకు గురించి వస్తున్న పేపర్లో వస్తున్న వార్తలు, ఆ యాక్సిడెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందు అందరి ముందు పెట్టాలా అనే ఆలోచనతోని ఈ వీడియో చేస్తా ఉన్నా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్. ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years old. ఆయన ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్, ఇట్ ఈస్ టోటల్లీ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకుముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. డిప్యూటీ కమిషనర్గా జోయల్ డోయిస్ గారు ఉన్నారు. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. మళ్ళీ దీనికి ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాల అంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తోని దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న పంజాగుట్ట ఇన్సిడెంట్లో ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్డర్ ఇచ్చినాక ఏదైతే సెక్షన్స్ 21 సెక్షన్స్ ఒక చిన్న బాబు మీద, ఒక స్టూడెంట్ మీద ఆయనని మెంటల్లీ హరాస్ చేస్తూ 21 సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఒక బ్యారికేడ్ని కార్ తలిగితే 21 సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఇది ఎక్కడైనా న్యాయమా? ఆ సెక్షన్స్ పెట్టిన సెక్షన్స్ కూడా అన్నీ కూడా బిలో 7 years 41A కింద వస్తాయి. ఇక్కడ చాలామందిని నిందితులు చేసిండ్రు, నన్ను కూడా ఒక అక్యూజ్గా చేసిండ్రు. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నేను దుబాయ్లో ఉన్నా, అప్పుడు కూడా నా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక్కడ దుబాయ్లో. ఐ గాట్ ద సర్జరీ, మై బ్యాక్ సర్జరీ డన్. తర్వాత నాకు చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇక్కడ నాది ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. నేను ఇక్కడ ఉంటే ఫాల్స్ఫుల్లీ నన్ను కూడా దాంట్లో దే హ్యావ్ యాడెడ్ మీ యాజ్ అన్ అక్యూజ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సరే, ఓకే, అది ఓకే, మేము చూసుకుంటాం. అంటే వీ హ్యావ్ టోటల్ ట్రస్ట్ ఇన్ ద లా. అది కోర్టులో ఏం నడుస్తుంది తప్పకుండా వీఆర్ లా అవాయిడింగ్ సిటిజన్స్, విల్ డెఫినెట్లీ దానికి ఫాలో అవుతాం. ఒక పబ్లిక్ సర్వెంట్గా, ఒక ఎమ్మెల్యేగా 10 years ప్రజాసేవలో ఉన్నాను, 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా మేము లా మా చేతుల్లో తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. మేము అటువంటిది ఏది కూడా చెయ్యం. త్రూ జ్యుడిషియరీ మేము చేసుకుంటాం. కానీ
చిన్నపిల్లలని ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళ భవిష్యత్ని పాడు చేయాలా? మీరు కార్ నడిపిస్తూ అంటే ఆనరబుల్ హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కేసులో 41A నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఇవ్వకుండా ఆయనని ఒక రోజాలో ఉన్న పిల్లగాడిని అవర్స్ అండ్ అవర్స్ కూర్చోబెట్టి 20 మంది పోలీసు వాళ్ళు జూబ్లీ హిల్స్ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చి ఇంట్రాగేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ చేసి ఆయనను బెదిరించి నేను ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, జూబ్లీ హిల్స్లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ కానీ అది డిఐ జూబ్లీ హిల్స్ కానీ మళ్ళా ఏసీపీ పంజాగుట్ట కానీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కానీ తర్వాత ఈ డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రరిస్ట్ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ విధంగా హింసించడం జరిగింది. తర్వాత ఇల్లీగల్గా ఆయనని జ్యుడిషియల్ రిమాండ్లో పంపించడం జరిగింది. 24 అవర్స్ ఎక్స్ట్రాఆర్డినరీ టార్చర్ పెట్టి ఆయనని రిమాండ్లో పంపడం జరిగింది. సరే, ఆనరబుల్ హైకోర్టు ద్వారా తర్వాత కింద ACMM కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్ కేసులో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ రాంగ్, హ్యాంగ్ హిమ్ యాజ్ పర్ లా. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ ఈ డీసీపీ విజయ్ కుమార్ గారు మళ్ళా బాబుని